ఇదేందబ్బా ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అసలు ఈ రోజు మ్యాటర్ ఏంటంటే పొద్దున్న లేవగానే రైస్ అయితే పెడదాం అనుకున్నాను. సో రూమ్ లో చూస్తే వాటర్ లేవు. ఇంకా అలాగా నేను నా ఫ్రెండ్స్ వాటర్ అయితే వెళ్ళిపోయాము. అలా వాటర్ తీసుకుని రూమ్ కి అయితే బయలుదేరిపోయాము. అదేంటో బ్యాడ్ లక్ అసలు వదలట్లేదు మనల్ని. అసలు ఏం జరిగిందంటే కుక్కర్ లో రైస్ పెట్టగానే కరెంట్ పోయింది. సర్లే ఇంకేం చేస్తామనేసి ఫ్రెష్ అయిపోయి అలా టిఫిన్ అయితే వెళ్ళిపోయాము. టిఫిన్ చేసి అలా కంపెనీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ముందు రూమ్ లో ఉన్నప్పుడు మా కంపెనీకి 1 కిలోమీటర్, ఇప్పుడు 2 కిలోమీటర్స్ అయింది. అయినా కూడా నడుచుకునే వెళ్లాల్సి వస్తుంది. ఇంకా మేమైతే కంపెనీలో 4th ఫ్లోర్ లో ఉంటాం. అలా పైన నుంచి చూడండి ఎంత బాగుందో. కంపెనీకి ఎలాగో లంచ్ తీసుకెళ్ళాలి కదా, ఇంకా అలా బయటకి వెళ్ళి తినేసి రూమ్ కి అయితే వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాం. ఇంకా అలా దగ్గరలో ఉన్న హోటల్ కి అయితే నడుచుకుని వెళ్ళిపోయాం. ఇంకా అలా వెళ్ళేసి పరోటా అయితే తినేసాం. ఇంకా ఫైనల్ గా రూమ్ కి వచ్చేసి ఫుల్ స్లీప్. ఇంకా అలా నిద్రలేసి మేడపైకి అయితే వెళ్ళా. చూడండి మేడ పైన ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ గారు వాళ్ళ అన్నయ్య వచ్చే టైం అయిందంట. సో నేనైతే వెళ్ళిపోవాలని కాల్ చేశాడు. సో అందుకని వాడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేసా. అక్కడికి వెళ్తే వాళ్ళ అన్నయ్య రాలేదు. చాలా సేపు వెయిట్ చేసాము. ఇంకేం చేయాలో తెలియక క్లైమేట్ బాగుందని 2 వీడియోలు తీసా. ఇంకా ఫైనల్ గా వాళ్ళ అన్నయ్య వచ్చేసాడు. వాడిని పంపించేసి నేను రూమ్ కి బయలుదేరిపోయా. ఇంకా అలా ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసా. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసిండే ఉంటాను మరి.